అందరికీ నమస్కారం అండి. నేను మీ తాండ్ర సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైన ఉద్దేశం, మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, మరి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కొన్ని వినతులతో కూడినటువంటి మరి మాజీ సైనికులకు సంబంధించిన విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్, ఏదైతే ఏపీ డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదల చేశారో, అందులో గమనిస్తే 16,347 పోస్టులకి 16,347 ఉద్యోగాలకి మరి వారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. డిఎస్సి నోటిఫికేషన్ రావటం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం చాలా సంతోషం. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. అయితే ఈ నోటిఫికేషన్లో చూసినట్లయితే మాజీ సైనికులకు సంబంధించి చాలా అనుమానాలు, చాలా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మాజీ సైనికులకి మరి 2%, 2% రిజర్వేషన్ మరి ప్రభుత్వం కేటాయించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ పరంగా చూసుకుంటే ఈ విడుదలైనటువంటి 16,347 పోస్టులకు గాను మాజీ సైనికులకి 328 పోస్టులు రావాల్సి ఉంటుంది. మరి అన్ని పోస్టులు వచ్చినా కానీ కనీసం కొంతవరకు మేము సంతోషిస్తాం. కానీ ఇక్కడ గమనిస్తే డిఎస్సి 2025 నోటిఫికేషన్లో గమనిస్తే సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను. అనంతపురం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైతే సోషల్ స్టడీస్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్స్కి నోటిఫికేషన్ ఇచ్చారో, ఈ 16,347లో అనంతపురంకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులే తీసుకుంటే 106 పోస్టులు మరి ఇవ్వటం జరిగింది అనంతపురం జిల్లాకి. మరి వాటిలో 2% తీసుకుంటే మాకు 2 పోస్టులు మినిమం మరి రావాల్సి ఉంటుంది. కానీ కేవలం 1 పోస్ట్ మాత్రమే మాజీ సైనికులకు కేటాయించారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధంగా చూస్తే 328 పోస్టులకు గాను మరి సగానికి సగమే వచ్చే పరిస్థితి మాజీ సైనికులకు ఉంటుంది. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది మాజీ సైనికులకి. దయచేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ విషయాన్ని మీరు మరొకసారి గమనించి మీ స్టాఫ్తో మాట్లాడి ఈ తప్పులు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, టెక్నికల్ మిస్టేక్ జరిగిందా, లేదా ఏదైనా తెలిసి జరిగిందా అనేది కొంచెం ఎంక్వైరీ చేసి మాజీ సైనికులకు రావాల్సినటువంటి రిజర్వేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారమే ఆ 2% రిజర్వేషన్స్ ఖచ్చితంగా మాకు మరి కేటాయించాలని, మాజీ సైనికులకు కూడా గతంలో 10% రిజర్వేషన్ ఉండేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. మరి అవి 80వ దశకంలో మరి 2%కి మరి పడిపోయింది. గతంలో చూస్తే మాజీ సైనికులు కొంచెం తక్కువగా ఉండి ఎడ్యుకేషన్ కూడా తక్కువగా ఉండటం మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఆ 2%తో సర్దుకున్నారు. కానీ ఇప్పుడు మాజీ సైనికులు కూడా ఎంతో మరి మేధస్సుతోనూ కొన్ని డిగ్రీలు చేసి రిటైర్ అవుతున్న క్రమంలో 2% రిజర్వేషన్ చాలక మరి చాలా ఇబ్బందులకు గురవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ 2% రిజర్వేషన్ కూడా ప్రభుత్వం మరొకసారి ఆలోచించి 10% మరి రిజర్వేషన్గా మాకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే 14% రిజర్వేషన్లు కూడా అమలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి మాజీ సైనికుల కోసం. మరి మన ఆంధ్రప్రదేశ్లో 2% రిజర్వేషన్ అంటే కొంచెం బాధాకరం. ఆ 2% రిజర్వేషన్ పెంచి మాకు గతంలో లాగా 10% రిజర్వేషను ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ, మీరు విడుదల చేసినటువంటి డిఎస్సి 2025 నోటిఫికేషన్లో 16,347 గాను ప్రస్తుతం 2% ప్రకారమే మాకు ఉద్యోగాలు కల్పిస్తారని, అనంతపురం విషయాన్ని తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులో 106 గాను ఒకటే కేటాయించారు. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా ఎక్కడ ఎలా జరిగింది 2% రిజర్వేషన్స్ మాజీ సైనికులకు వర్తించే విధంగా
మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాంటి చర్యలు తీసుకొని అట్లా ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా సరిచేసి మాజీ సైనికులకు న్యాయం జరిగిన తర్వాతే మళ్ళా దీన్ని విడుదల చేయాలని చెప్పి కూడా మేము మాజీ సైనికుల తరఫున కోరుకుంటున్నామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.